నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం అరెస్టులు, బెయిలు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ కోర్టు హైదరాబాద్ బి శ్రీనివాసులు గారు, అలాగే న్యాయవాది వెంపటి మల్లికార్జున శాస్త్రి గారు. వారిచే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, బెయిల్ ఎన్ని రకాలుగా ఉంటుంది? క్రిమినల్ కేసులో బెయిల్ పొందాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫెన్సెస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద అఫెన్సెస్ ఉంటాయి. బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్సెస్ రైట్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన కానీ కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన కానీ బెయిలబుల్ అఫెన్స్లలో అక్యూడ్ హ్యావింగ్ రైట్, కోర్టు కెన్ నాట్ డినై ద బెయిల్. పోలీసు వారు కూడా బెయిలబుల్ అఫెన్స్లలో అరెస్ట్ వచ్చే బెయిలబుల్ అఫెన్స్లలో అతనికి ఫండమెంటల్ రైట్ బెయిల్ అనేది. నాన్ బెయిలబుల్ అఫెన్స్లలో అన్నది మాత్రము అది అరెస్ట్ అనేది కూడా ఎందుకు చూపించాలనేది పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాయాలి. అంటే ఎవ్రీ కేసు అరెస్ట్ ఈజ్ నాట్ నెసరీ. అంటే ప్రతి కేసులో ఫార్మల్గా అరెస్ట్ చేస్తున్నాం అనేది మనకు 41 సిఆర్పిసి కింద మనకు డిప్లికేట్ ఉంది. అంటే 41 సిఆర్పిసి కంపల్సరీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న ఇష్యూలో గొడవ పడ్డారు, దాని నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టినారు, వాళ్ళిద్దరు ఒకటే విలేజ్ వాళ్ళు ఉంటారు, అతని మీద ప్రీవియస్ కేసులు ఏమీ ఉండవు, అటువంటిప్పుడు అతన్ని అరెస్ట్ అవసరం ఉండదు. అరెస్ట్ అనేది ప్రాపర్టీ అఫెన్సెస్లో ప్రాపర్టీ రికవరీ కావడానికి, హ్యాబిచువల్ అఫెండరు, తర్వాత అతను కోర్టుకు రాలేడు, విట్నెస్ను థ్రెటనింగ్ చేస్తాడు, అంటే విట్నెస్ను భయపెట్టిస్తాడు, అటువంటి కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఉంటే అరెస్ట్ అనేది మ్యాండేటరీ. 7 days లోపల అఫెన్స్ ఉంటే అరెస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నెసరీ ఫర్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ ప్రైమ్ ఫస్ట్ సాటిస్ఫైడ్ దట్ దెర్ ఈజ్ ఏ arrest is necessary, he has to show the reasonable reasons to the court. Then court has to వెరిఫై చేయాలి రిమాండ్ రిపోర్ట్ను. అంటే ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అవసరమా లేదా, 41 సిఆర్పిసి కంప్లైంట్ చేసినారా లేదా, కోర్టు ఈజ్ ఆల్సో హ్యావింగ్ పవర్ టు డైరెక్ట్ ది ఐఓ నువ్వు 41 సిఆర్పిసి కంప్లైంట్ చేయని. అందుకోసం అంటే అరెస్ట్ అనేది ఇండిస్క్రిమినేట్ అరెస్ట్ సిఆర్పిసి ప్రకారం లేదు. అంటే జనరల్ ప్రపోజిషన్ ఏంటంటే బెయిల్ ఈజ్ రైట్, డినైల్ ఈజ్ ఎక్సెప్షన్. 1977లో సుప్రీంకోర్టు ధర్మాసనం కృష్ణయ్య గారు చెప్పారు. కాబట్టి అరెస్ట్ అనేది రేర్ ఉండాలి. అరెస్ట్ ఎందుకు డిప్లికేట్ అవుతుంది అంటే అరెస్ట్ అనేది పర్సనల్ లిబర్టీని కర్టైల్ చేస్తుంది, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరిస్తుంది. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ కానీ మన క్రిమినల్ ప్రొసీజర్ కార్డు ఏవైనా కానీ వ్యక్తి యొక్క స్వేచ్ఛకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినాయి. అందుకోసం వ్యక్తి యొక్క స్వేచ్ఛ దుర్వినియోగం అవుతుంది అరెస్ట్, ఇండిస్క్రిమినేట్ అరెస్టులు. అంటే ఎస్ఐ గారికి లేకపోతే ఐఓ గారికి ఈ ముద్దాయి మీద కొద్దిగా కక్ష ఉండి ఇండిస్క్రిమినేట్ అరెస్ట్ చేస్తుంటాడు, లేకపోతే ఎదుటి పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అటువంటిప్పుడు జడ్జి గారి బాధ్యత ఏంటంటే ఈ అరెస్ట్ అవసరమా లేదా అని జడ్జి గారి బాధ్యత కూడా జడ్జి గారి మీద ఉంది. అదే 41 సిఆర్పిసి కూడా మనకు చెప్తుంది. అరెస్ట్ అనేది సహేతుకంగానే ఉండాలి, ఆ రీజన్స్ కూడా సహేతుకంగా ఉంటుంటే కోర్టు వాళ్ళు కూడా అరెస్ట్ను యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అరెస్ట్ అనేది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రైమ్ ఫస్ట్గా చూసుకోవాలి అరెస్ట్ అవసరమా లేదా. ఇప్పుడు అతను ముద్దాయి ఇన్వెస్టిగేషన్కు సహకరిస్తుంటాడు, అటువంటిప్పుడు అరెస్ట్ అనేది అవసరం లేదు. ఇండిస్క్రిమినేట్ అరెస్ట్ నుంచి కూడా ఏమవుతుందంటే స్టేట్ ఎక్స్చేంజర్ కూడా అతన్ని జైల్లో పెడితే కూడా స్టేట్ ఎక్స్చేంజర్ కూడా లాస్ అవుతుంది. తర్వాత మళ్ళీ అతనికి పర్సనల్ లిబర్టీ అవుతుంది, అతని ఇన్కమ్ పోతుంది. అంటే దేర్ ఇస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ ఆల్సో క్రిమినల్ జస్టిస్. అంటే సమాజానికి, తర్వాత క్రిమినల్ జస్టిస్కు, ముద్దాయికి, విక్టిమ్కు అందరికీ ఒక బ్యాలెన్స్ సిస్టమ్గా పెట్టినారు. అంటే అరెస్ట్ అనేది ప్రైమ్ ఫస్ట్గా అవాయిడ్ చేయడానికే ఐఓ గారు అనే కోర్టు వారు చూస్తారు. ఏమన్నా హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, లేకపోతే ప్రాపర్టీ రికవరీ కావాలి, ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటుంది, తర్వాత లేకపోతే వాళ్ళ యొక్క స్పెసిమన్ సిగ్నేచర్స్, హ్యాండ్ రైటింగ్స్, తర్వాత వాళ్ళతో ఇంకా కొద్దిగా ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ రికవరీ చేసేది ఉంటుంది. అటువంటిప్పుడే అరెస్ట్ అనేది అవసరము. ఇండిస్క్రిమినేట్ అరెస్ట్ మాత్రం లా అనేది మన చట్టాలు ఒప్పుకోవు. ఇప్పుడు అది సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పులు కూడా చెప్పింది. ముఖ్యంగా ఈ 498 కేసులలో అరెస్ట్ అనేది కూడా వేసింది. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కరీంనగర్ నుంచి పవిత్ర గారు. హలో పవిత్ర గారు, నమస్తే అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం, నేను ఒక 2 years బ్యాక్ డీబీసీ కేసు ఫైల్ చేశాను. మా ఆయన గవర్నమెంట్ టీచరు. ఓకే. అంటే తను 2 years నుండి నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు.
5,000 ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్ అయింది. నాకు 7 years పాప. 2 years నుంచి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు మేడం. అయితే అరెస్ట్ చేయించొచ్చా అతన్ని? గవర్నమెంట్ టీచర్ తను. అరెస్ట్ చేయించొచ్చా ఇవ్వకపోతే అది అడగాలి. లాయర్ గారు అమ్మా, దీంట్లో ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయించవచ్చమ్మా. ఎప్పుడైతే మీ భర్త గారు మీకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదో సంవత్సరం లోపు అయితే మీరు కోర్టు వారి ముందు 125 Class 2 కింద సిఆర్పిసి కింద మీరు పిటిషన్ వేస్తే మేజిస్ట్రేట్ గారు, జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఒక వారెంట్ ఇష్యూ చేస్తారమ్మా. ఆ వారెంట్ ద్వారా పోలీస్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసేసి ప్రొడ్యూస్ చేస్తారు. దీంట్లో గమ్మత్ ఏంటంటే 28 days వరకు అతనికి బెయిల్ ఉండదమ్మా. ఎంతైతే మెయింటెనెన్స్ ఇవ్వాలో ఆ మెయింటెనెన్స్ అంతా క్లియర్ చేసిన తర్వాతే 28 days లోపల కడితేనే 28 days లోపల రిలీజ్ చేస్తారు. లేకపోతే ఆటోమేటిక్గా 28 days తర్వాత జైలు నుండి అతన్ని పంపించేస్తారు. కానీ పంపించేసినంత మాత్రాన మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం అనే సమస్య ఉండదు. ఖచ్చితంగా మెయింటెనెన్స్ కంటిన్యూగా ఇస్తూనే ఉండాలమ్మా. అంటే వాళ్ళ భర్త ఎంప్లాయ్ అంటున్నారు కదా, దీంట్లో జామీన్ డీడీఓకు కోర్టుకు వెళ్ళి శాలరీ డిడక్షన్ లెటర్ పెట్టేస్తే అయిపోతుంది. దీనికి అరెస్ట్ కూడా అవసరం లేదమ్మా. డీడీఓ ఉంటాడు కదా, అంటే హెడ్ మాస్టర్ ఉంటుండే ఎంబీఓ ఉంటారు కదా. అతను వాళ్ళ భర్త గవర్నమెంట్ టీచర్ అంటున్నారు కాబట్టి ఎంత మెయింటెనెన్స్ అవార్డు అయిందో ఆ మెయింటెనెన్స్ అవార్డును శాలరీలో రికవరీ చేయమని లెటర్ పెడితే అవుతుంది. అరెస్ట్ అవసరం లేదు, ఇందులో ఈజీగా అయిపోతుంది. విన్నారు కదండి పవిత్ర గారు. జాబ్ ఏమన్నా పోతుందా సార్? ఏంటండి? తన జాబ్ ఏమన్నా పోయే ప్రాబ్లం ఉందా అరెస్ట్ చేయిస్తే? జాబ్కి ఏం ప్రాబ్లం లేదమ్మా, మెయింటెనెన్స్ కడితే జాబ్కి ఏం ప్రాబ్లం ఉండదు. జడ్జి గారు ఏం చెప్తున్నారంటే మీరు అరెస్ట్ కూడా చేయించక్కర్లేదు, మీరు కావాలంటే హెడ్ మాస్టర్కి ఇలా మీరు ఒక లెటర్ పెట్టుకుంటే త్రో కోర్టు శాలరీ డిడక్షన్కి వెళ్ళి వారంటీ ఏమనండి. ఒకవేళ అరెస్ట్ అయితే ఉద్యోగం పోతుందా అని అడుగుతున్నారు. ఏం పోదమ్మా, మెయింటెనెన్స్ దానికి సంబంధం. ఓకే ఓకే, మరో కాల్ తీసుకుందండి హైదరాబాద్ నుంచి సాంబశివరావు గారు. హలో, నమస్తేనమ్మా. నమస్తే అండి, చెప్పండి. అక్కడ ఉన్న వారి అందరికీ నమస్తేనండి. నేను నా సమస్య చెప్పుకోవాలండి. అట్లా చెప్పండి. నన్ను ఒక వెకిండియా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి నాకు డిస్ప్యూట్ జరిగితే నేను రిజైన్ చేసి నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకుని నేను ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయానమ్మా. నేను ఆ కంపెనీలో ఉన్నటువంటి సమస్యని ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ అడిగానని చెప్పే కక్షతోటి వాళ్ళు టిఎస్ కుషాయిగూడలో నా పైన కంప్లైంట్ ఫైల్ చేశారండి. ఫైల్ చేస్తే అప్పుడు అంటే ఇది 2014 ఏప్రిల్ లో జరిగిందండి. అది కోర్టులో వేసి కోర్టు నుంచి రిఫర్ చేశారండి అది పోలీస్ వారికి. అయితే అందుట్లో ఉన్న సెక్షన్స్ ని వాటిని అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వేరే సెక్షన్స్ అందుట్లో మెన్షన్ చేసి చేయటం జరిగిందండి. అయితే నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నన్ను జూలై 9వ తారీఖు అరెస్ట్ చేసి జూలై 9, 2014లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సాయంత్రం 5:45 టైంలో అంటే నేను ఎలాంటి బెయిల్ బాండ్స్ అవన్నీ తీసుకునే అవకాశం లేకుండా అన్ని దారులు మూసేసి ఈ విధంగా చేసి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారండి. ఆ తర్వాత నన్ను చెర్లపల్లికి తరలించారు. 10వ తారీఖు మళ్ళీ నా కుమారుడు బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ మంజూరు అయిన తర్వాత నేను బయటకు రావడం జరిగింది. నేను ఫేస్ చేశాను. ఆ కేసుని 2018లో కొట్టేయటం కూడా జరిగిందండి కోర్టు వారు గమనించి. అయితే అందుట్లో రాశారండి జడ్జి గారు, ఇట్లాగూ ఈ సబ్ ఇన్స్పెక్టర్ గారు సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇందుట్లో లేని వాళ్ళని ఉన్నట్టుగా ఉన్న వాళ్ళని లేనట్టు ఆ కంపెనీలో పనిచేయనటువంటి వాళ్ళని పనిచేసినట్టుగా చూపించి ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా నన్ను అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ విషయమై నేను ఎవరైతే అందుట్లో తప్పుడు సాక్ష్యం ఉన్నారో ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గారు ఏదైతే నా మీద ఫాల్స్ విట్నెసెస్ క్రియేట్ చేసి అరెస్ట్ చేయడానికి కారకులయ్యారో వారి మీద నేనేమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా? అంటే మీరు ప్రాసిక్యూషన్ చేసుకోవడానికి వీలు లేదండి అన్లెస్ కోర్టు పర్జూరీ అని కోర్టు తప్పుడు సాక్ష్యాలు చెప్పినారని కోర్టు ఫైండింగ్ అవ్వాలి. కోర్టు ఫైండింగ్ ఇస్తేనే మీరు పర్జూరీ కింద వాళ్ళ మీద కేసు వేయగలుగుతారు. అదర్వైజ్ మీకున్న ఒక ఆప్షన్ ఏంటంటే డ్యామేజెస్ సూట్ వేసుకోవాలండి, అంతే. అదేవిధంగా డ్యామేజెస్ సూట్ వేసుకోవాలండి.
నేనేమైనా ఆ వ్యక్తి పైన కేసు ఏమైనా ఎస్ఎస్ఎల్కి వెళ్ళి కన్ఫర్మ్ అయ్యి వచ్చిందయ్యా, అతని కోర్టులో నా సిగ్నేచర్స్ అని చెప్పడం కూడా జరిగిందండి. అంటే మీకు అన్యాయం జరిగింది అంటే ఎందుకు అంటే కోర్టు ప్రైమఫసిగా ఎవిడెన్స్ను తర్వాత డాక్యుమెంట్ను చూసేసి తీర్పు ఇస్తుంది. కాబట్టి మీకు అన్యాయం జరిగింది అంటే మీకు రెమెడీ ఒకటి సివిల్ రెమెడీ డ్యామేజ్ కేసుకోవాలి. కోర్టు స్పెసిఫిక్గా తప్పుడు సాక్ష్యాలు చెప్పినారు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయాలని రికమెండ్ చేస్తేనే పర్జూరీ కింద వస్తుంది. మీకు ఒకటే ఒక ఆప్షన్ ఏమిటి అంటే మీరు మానసిక క్షోభ అనుభవించినారు కాబట్టి పోలీసు ఉన్నతాధికారులకు ఈ విధంగా ఐఓ తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ చేసినాడు, కొల్లుడు విత్ అదర్ పార్టీ అని చెప్పేసి మీరు పోలీసు ఉన్నతాధికారులకు అతని మీద ఫిర్యాదు చేయాలి. మీరు సివిల్ కోర్టులో మీరు నాకు ఈ విధంగా మానసిక క్షోభ అయింది, ఈ విధంగా ప్రాసిక్యూషన్ వల్ల నాకు ఈ 3 సంవత్సరాలు కోర్టులో జరిగి ఇంత నష్టం అయిపోయింది, తర్వాత ఇంత నష్టం జరిగిందని మీరు సివిల్ దావా వేసుకోవాలి. అంతే అండి. అంతే. మనం కాల్ తీసుకుందామండి. తూర్పుగోదావరి నుంచి సత్యనారాయణ గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అదేంటి, ఇప్పుడు ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు గొయ్యి తీసుకున్నారని చెప్పేసి ఈ ఊరందరినీ భయపెట్టాలని చెప్పి వాళ్ళు కేసు పెట్టబడితే జరిగిందండి. ఎవరి మీదండి? మా అన్నయ్య మీద. ఏ కారణంతో పెట్టారు కేసు? అంటే జరిగిన మ్యాటర్ వేరు, ఏదో కేసు అని ఇంత ముందు పెట్టారు మేడం. అంటే మీదకి వస్తున్నారు, గొడవ పడుతున్నారు, ఏదో డిసైడ్ టైప్ లో పెట్టారంటండి. అప్పుడు మీరు సరిగ్గా చెప్పట్లేదు, కారణం సరిగ్గా చెప్పట్లేదు. మీరు ఏ కారణంతో కేసు పెట్టారు? అంటే అన్ని మీద పెడితే ఊరందరూ భయపడాలని చెప్పేసి కేసు పెట్టారంటండి. అంటే ఆవిడ అన్ని మాటలు ఉన్నాయి మేడం. హలో, గొడవ ఏంటండి? అసలు గొడవ ఏం జరిగింది? అదే ఇంటి ముందు చిన్న గొయ్య, వాళ్ళ దాంట్లో వాటర్ వెళ్తుందని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు వాటర్ కి చిన్న గొయ్యి తీసుకుని ఆ గొయ్యలోకి వాటర్ వెళ్ళేలాగా పెట్టుకున్నాడు. వాళ్ళ ఇల్లు అయితే 500 మీటర్స్ అవతల ఉంటది. కానీ పక్కన వాళ్ళ భూమి మొత్తం ఈ ఊరికి పెద్ద వాళ్ళే. అందుకని చెప్పేసి వాళ్ళు అన్ని మీద ఏదో కేసు పెట్టడం అనేది ఇలా జరిగింది. అది ఇలాంటి మళ్ళీ కేసు పెడతారు వాళ్ళు, మళ్ళీ అక్కడికి పెట్టి వెళ్తే డైరెక్ట్ వెళ్ళినా సరే వాళ్ళు రాస్తున్నాడు వాళ్ళు. ఇలాంటి దానికి మరి భయపెడదామని చెప్పేసి కేసు అనేది తప్పుడు కేసు అనేది పెట్టడం జరుగుతుంది మేడం. మమ్మల్ని భయపెడితే ఊరందరూ భయపడాలంటే మేడం. మీ క్వశ్చన్ లోనే క్లారిటీ లేదండి. మీరు ఏమైతే చెప్తున్నారో అది సివిల్ ఇన్ నేచర్ ఉంది. లేదు అనుకుంటే మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళని కానీ ఉన్నతాధికారులను కలిసేసి వాళ్ళ మీదే మీరు కేసు పెట్టవచ్చు. భయభ్రాంతులకు చేస్తున్నారు కానీ కాబట్టి దాంట్లో 506 కింద వాళ్ళ మీదే పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారండి. ఓకే సార్. మరో కాల్ తీసుకుందాం అండి. సంపత్ గారు. హలో. హలో, నమస్తే అండి సంపత్ గారు, చెప్పండి. ఇది ఫ్యామిలీ ఇష్యూ ఉందా అండి? ఓకే. అది జడ్జి గారితో డిస్కస్ చేయాలి, ఎలా ప్రొసీడ్ కావాలని. చెప్పండి. ఇష్యూ వచ్చేసి, హలో సంపత్ గారు, మీ పేరు మీద ఏమైనా అరెస్ట్ వారెంట్ వచ్చిందా? లేదండి. మరి దేనికి సంబంధించింది మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు? యాక్చువల్ గా వాళ్ళు పెళ్లి చేశారండి. హలో సంపత్ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు. వాళ్ళు పెళ్లి అది లోన్ తీసుకుంటారు. హలో, లోన్ అమ్మాయి 20 lakhs తీసుకుంటారండి. పెళ్లికి ముందు చెప్పలేదు. హలో. ఓకే జడ్జి గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం బెయిల్ గురించి. అంటే అన్ని రకాల అరెస్ట్ మీరు చెప్పారు కదా, దానికి బెయిల్ తీసుకోవడం కొన్ని కేసులు కుదురుతుంది, కొన్ని కేసులు కుదురుతుంది. ఎలాంటి వాటికి బెయిల్ తీసుకోవడానికి అస్సలు కుదరదు? అంటే బెయిల్ అనేది తీసుకుంటే 302 ఉంటుంది మర్డర్ కేసు. అందులో మనం వాళ్ళ ఫాల్స్గా మర్డర్ కేసు పెట్టినంటే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత రేప్ కేసులు ఉంటాయి. అటువంటి కేసులలో 302 అంటే గ్రేవ్ అఫెన్సెస్, అంటే లైఫ్ పనిష్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ డెత్. ఈ 2 కేసులలో బెయిల్ అనేది తీసుకోవడం కొద్దిగా కుదరదు. తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు, ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉండదు. ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అంటే సుప్రీంకోర్టు కానీ ఈ మధ్యలో సెక్షన్ 18 కానీ ఇన్సర్ట్ చేసినారు. వాటి ప్రకారం ఏంటంటే అంటే ప్రైమఫసీ లేకపోతే తీసుకోవచ్చని సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది.
అంటే మనకు యాంటిసిపేటరీ బెయిల్, నాన్ బెయిలబుల్, బెయిలబుల్ 3 క్లాసిఫికేషన్స్. యాంటిసిపేటరీ బెయిల్ అనేది కూడా అంటే మనం ప్రైమ్ ఫస్ట్గా కోర్టుకు సాటిస్ఫై చేయాలి. అంటే ఇది కేసు ప్రైమ్ ఫస్ట్గా ఏమీ లేదు, అంటే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, ఏదో సివిల్ డిస్ప్యూట్ నుంచి నన్ను ముద్దాయిగా చేర్చినారు, లేకపోతే ప్రీవియస్గా ఎనిమిటీ ఉంటుంది, పొలిటికల్ రైవల్టీ, అంటే దెర్ ఈస్ సమ్ బిహైండ్ బ్యాక్ సమ్ ఇతన్ని కావాలని ఇంప్లికేట్ చేస్తే అతని నుంచి మనం మనీ ఏదో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా అతన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అంటే అప్పుడు మనం కోర్టుకు దృష్టికి ఇవన్నీ పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అతనికి నాకు రైవాలిటీ ఉంది కాబట్టి నా మీద తప్పుడు కంప్లైంట్ పెట్టించినాడు అని వాళ్ళ మనం ప్రైమ్ ఫస్ట్గా సాటిస్ఫై చేస్తే యాంటిసిపేటరీ బెయిల్ అనేది వస్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. అది జిఎఫ్సిఎం కోర్టు ఇవ్వదు, ఓన్లీ సెషన్స్ కోర్టు, హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తుంది మేడం. నాన్ బెయిలబుల్ అఫెన్స్ మామూలుగా అంటే షెడ్యూల్ 1 ఉంటుంది. షెడ్యూల్ 1 సిఆర్పిసి ప్రకారము ట్రైబల్ బై మేజిస్ట్రేట్ కోర్టు ఉంటే మేజిస్ట్రేట్ కోర్టు వారే బెయిల్ ఇస్తారు. ఇంకా ఇప్పుడు 41 సిఆర్పిసి ప్రకారము 7 years లోపల ఉన్న అరెస్ట్ కుదరదు కాబట్టి అప్పుడు పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు 41 ఇచ్చేసేసి ఛార్జ్ షీట్ వేసేస్తారు. అప్పుడు కోర్టుకు నుంచి సమ్మన్లు వచ్చినాక ముద్దాయి కోర్టుకు రావాల్సి వస్తుంది. ఓకే, మరి కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. మేడం నమస్తే, నరేందర్ రెడ్డి. ఓకే మేడం, మా వైఫ్ 2016లో 498 కేసు పెట్టడం జరిగింది. తర్వాత 3 months కోర్టు హియరింగ్ డేట్ వచ్చింది, వాయిదాకు వేలొస్తున్నా నేను. తను కూడా వచ్చేది దగ్గరలో ఉన్న ఊర్లో ఉండాలి, ఊర్లో ఉండొద్దు, పేరెంట్స్ వదిలిపెట్టి రావాలి అని చెప్పారు. పేరెంట్స్ వదిలిపెట్టి పొలం వదిలిపెట్టి నేను ఎట్లా రాను అని చెప్పి అన్నాను. దానికి ఒప్పుకోకుండా సిఐ కాడికి దగ్గరలో ఉన్న ఏరియా సిఐ కాడికి పిలిపించారు మేడం. సిఐ గారు కాంప్రమైజ్ చేసి మా ఇద్దరిని కలిపారు. మా ఇద్దరిని కలిపిన తర్వాత మళ్ళీ 3-4 months కి మళ్ళీ గొడవ జరిగింది మేడం. మళ్ళీ గొడవ జరిగి వెళ్ళిపోయింది. సిఐ గారి మాట ఏం వినలేదు. ఆ కోర్టు కేసులు అలాగే పెండింగ్ నడుస్తూనే ఉన్నాయి, వాయిదాకు పోయి వస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు వస్తా అంటుంది మేడం. ఏం చేయాలంటారు? ఇది 498 పెట్టారన్నారు మీ వైఫ్ మీ మీద. దాంట్లో సుప్రీంకోర్టు ప్రకారంగా ఎవరైనా పంచాయతీ చేసేసి జంటను కలపడానికి ట్రై చేయమనేసి సుప్రీంకోర్టు స్ట్రేట్ అవే జడ్జ్మెంట్ ఉందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోలీస్ వాళ్ళైనా కానివ్వండి, జడ్జి గారైనా కానివ్వండి, అడ్వకేట్ అయినా కానివ్వండి, మీ పెద్దలైనా కానివ్వండి, మీకు ఇంట్రెస్ట్ ఉంది కలిసి జీవితం సాగించాలనుకుంటే మీరు కలిసి సంసారం చేయండి. లేదు అనుకుంటే మీరు క్లియర్గా కోర్టు వారి ముందు చెప్పండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను విడాకులు తీసుకుంటాననేసి. ఇలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే కోర్టులో కేసు పెండింగ్ ఉంటుంది, మీ లైఫ్ లో ఏజ్ పెరుగుతుంది. మన సిఏ గారి ద్వారా కూడా తీసుకొచ్చిన 3-4 months లో మళ్ళీ గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. అదే నేను అనేది, మీరు ఒక కంక్లూజన్ మీ లైఫ్ గురించి మీరు ఒక డెసిషన్ తీసుకొని రావాలని ఉందండి, కలవాలనే ఉంది. కానీ ఈ మళ్ళీ గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ కేసు కంటిన్యూ. నరేంద్ర రెడ్డి గారు వినండి, లాయర్ గారు చెప్పేది. మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు ఒక పిటిషన్ వేసుకోండి జిల్లా కోర్టు ముందు. జిల్లా కోర్టు వారు మీ ఫేవర్ లో ఆర్డర్ ఇస్తారు, ఆవిడకి డైరెక్షన్ ఇస్తారు మీ ఫ్యామిలీని జాయిన్ అవ్వమని. పంపించిందండి తర్వాత. అందుకోసం మిమ్మల్ని నేను సజెషన్ చేస్తుంది ఏంటంటే మీరు ఒక డెసిషన్ తీసుకోండి, మీ జీవితానికి ఏం అనుకూలంగా ఉంటుందో ఆ డెసిషన్ తీసుకొని మీ ముందుకెళ్ళండి. ఓకేనండి. మరి కాల్ తీసుకుందాం అండి, సిరిసిల్ల నుంచి చందు గారు. హలో హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అయితే నా వైఫ్ 498 పెట్టింది. ఓకే. సో నేను తన వాట్సాప్ చాటింగ్ హిస్టరీ అయితే వేరే ఒక అబ్బాయితో వాట్సాప్ చాట్ హిస్టరీ నేను అడగడంతో సో వాళ్ళ తల్లిదండ్రులు కలిసి మా ఇంటి మీద వచ్చి దాడి చేయడము, ప్లస్ వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళి 498 పెట్టడము, ఈ విధంగా చేసింది. దానికి అసలు నేను అడిగిన దానికి ప్లస్ ఈ 498 పెట్టడము, దానికి సపోర్ట్ అక్కడి ఎస్ఐ వాళ్ళు సపోర్ట్ ఇచ్చి కేసు బుక్ చేయడము, ఎంత వరకు ఈ విధంగా కరెక్ట్ అని అంటారు. ప్లస్ సమ్మన్స్ కూడా వచ్చినాయి నాకు. ఓకే. సో తన ఒక కాంటాక్ట్ వేరే ఒక అబ్బాయితో కాంటాక్ట్స్ చాటింగ్ ఇస్తూ ఉంటే నేను అడగడం, మందలించడంతో 490 పెట్టడము, ఇది ఎంతవరకు సబబు అంటారని నాకు అర్థం అవడం లేదు. ఇది చెప్తారని. జడ్జి గారు ఆల్రెడీ మీ మీద కేసు నమోదైంది, ఛార్జ్ షీట్ వేసినారు, మీకు సమ్మన్లు వచ్చినాయండి. అవునండి. మీరు ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని మీ ఆవిడ ఎందుకు కేసు పెట్టింది అనేది ఆవిడ రేపు కోర్టుకు వస్తుంది.
మీకు ఫస్ట్ కోర్టుకు వచ్చేటప్పుడు మీకు ఫస్ట్ కేసు కాయిదాలు ఇస్తారు. కేసు కాయిదాలు ఇచ్చిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అంటే నీ భార్య నువ్వు ఇట్లా హరాస్మెంట్ చేస్తుంది అని చెప్పేసి నిన్ను జడ్జి గారు అడుగుతారు. అప్పుడు నువ్వు ప్లీడ్ గిల్టీయా లేకపోతే క్లెయిమ్ టు బి ట్రైడ్ అంటే నీ నేర విచారణ చేసుకుంటావు అంటారు. అప్పుడు మీరు నేర విచారణ చేసుకుంటారని ట్రయల్ చేసుకుంటారని చెప్తారు. అప్పుడు ఆ తర్వాత ఆవిడకు కోర్టుకు వెళ్ళి సమ్మన్లు వస్తాయి. అప్పుడు సమ్మన్లు వచ్చినప్పుడు మీరు ఏదైతే ఇప్పుడైతే పాయింట్స్ చెప్పినారో ఆ చాటింగ్ చేసినాయి కానీ అవన్నీ ఎవిడెన్స్ మీరు డాక్యుమెంటరీ పెట్టేసుకొని ఆవిడ రేపు క్రాస్ ఎగ్జామినేషన్లో అవన్నీ మీరు కన్ఫ్రంట్ చేయండి త్రూ అడ్వకేట్ ద్వారా. ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని ప్లీడింగ్ చేస్తే అప్పుడు ఆవిడ క్రాస్ ఎగ్జామినేషన్లో అవన్నీ అడ్మిట్ అవుతుంది, లేకపోతే అవన్నీ మీరు ప్రూవ్ చేయగలుగుతారు. ప్రూవ్ చేయగలిగితే డౌరీ యాక్ట్ కూడా పెట్టేశారండి. పెడతారు. 490A సెక్షన్ 3 and 4 ఆఫ్ DP యాక్ట్ కూడా పెడతారు. మీరు మంచి పీడర్ గారిని పెట్టేసుకుని మీరు క్రాస్ ఎగ్జామినేషన్లో మరి మీ భార్య చేసిన తప్పులన్నీ మీరు ప్రూవ్ చేయగలిగితే కేసు అక్విటల్ అవుతుందండి. మీరు ఇప్పుడైతే డిఫెన్స్ పాయింట్స్ మాకు చెప్పినారు, ఇంకా మీ తరఫున మీరు ఏమి కట్నం గురించి వేధించకుండా అంటుంది కదా ఆ సాక్షులు తర్వాత అవన్నీ మీరు మంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేస్తారండి మీ మీద. మరి కాల్ తీసుకుందాం అండి. హిందూపూర్ నుంచి రామంజీ గారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాది హిందూపూర్ రామంజీ మేడం. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం నేను రామంజీ అని మేడం. ఓకే అండి. మేడం మాది ఒకటి మర్డర్ కేసు మా మీద వచ్చింది మేడం. బర్నింగ్ చేసుకుని ఒక పిల్లోడు మా పేర్లు చెప్పినాడు. నేను A2 మేడం. ఓకే. అదే బెయిల్ మీద వచ్చినా మేడం. 60 days జైల్లో ఉండి. అదే మేడం అది దానికి ఎట్లా సొల్యూషన్ అడుగుదామని. ఓకే, లాయర్ గారు. 302 కింద మీరు 60 రోజుల తర్వాత బెయిల్ మీద వచ్చినారు కాబట్టి అవును సార్ మీ మీద ఎలాగో నిఘా పెడతారు పోలీసు వాళ్ళు. ఫర్దర్ యాక్టివిటీస్ ఏమున్నాయి మీవి యాక్టివ్గా అనేసి. మీరు మంచి ఇప్పుడు జడ్జి గారు ఇంతకు మునుపు చెప్పినట్టు ఒక మంచి అడ్వకేట్ పెట్టుకొని ట్రయల్ కండక్ట్ చేసుకొని మీ నేరాన్ని మీ మీద తప్పుగా నేరం మోపబడింది అనేసి ప్రూవ్ చేసుకుంటే కోర్టు వారి ముందు మీరు కేసు నుండి బయటపడగలరు. సార్ ఇంకొక విషయం ఏమంటే చెప్పండి. మీరు టీవీ చూడకండి. హలో ఓకే మేడం. రామంజీ గారు మీరు టీవీ చూడకండి, చెప్పండి. హలో లేదు మేడం చూడలేదు. చెప్పండి మరి మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం ఇంకొక విషయం ఏమంటే అతను బర్నింగ్ చేసుకుని బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అతను ట్రీట్మెంట్ తీసుకుంటే మాకు అప్పుడు లాక్డౌన్ లో చిన్న ఏం జరిగిందంటే వీడియో తీసుకొచ్చిన మేడం సెల్లులో అతని దగ్గర. అతను వాళ్ళిద్దరికి ఏం సంబంధం లేదు, నా ఇంటికి నేనే చేసుకున్నాను. ఒక చిన్న వీడియో ఉంది మేడం మన దగ్గర. అవన్నీ మనం కోర్టు ప్రొడ్యూస్ చేస్తామా, అవన్నీ మనకి ఎంత ఫేవర్ గా ఉంటాయి అడుగుదామని. రామంజల్ గారు మీరు అన్నారు మీరు హిందూపూర్ అనేసి, మళ్ళా బెంగళూరు నుండి బర్నింగ్ ది వీడియో వచ్చిందంటారు. మీ క్వశ్చన్ లోనే క్లారిటీ లేదండి. మీరు హిందూపూర్ అంటే కోసం బెంగళూరు తీసుకెళ్లారు, ఇంజూర్డ్ ని బెంగళూరు తీసుకెళ్లారు. కానీ ఆ ఎవిడెన్స్లు మీ అగేన్స్ట్ గా ఉంటే మీకు కోర్టులో ప్రాబ్లం వస్తుంది. కానీ మీ ఫేవర్గా ఉంటే దాన్ని డాక్యుమెంటరీ ప్రూఫ్లో కోర్టు వారి ముందు మీరు ఎగ్జిబిట్గా మార్క్ చేయించేసి డిఫెన్స్ ఎవిడెన్స్ కింద మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు కేసు నుండి బయటపడగలరండి. మరో కాల్ తీసుకుందాం అండి. అవనిగడ్డ నుంచి నాగమల్లేశ్వరరావు గారు. హలో మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం ఇక్కడ ఒకళ్ళు నా మీద భౌతిక దాడి చేశారండి. అది చేస్తే మేము కేసు పెట్టాం మేడం లో. పెడితే వాళ్ళు ఏం చేశారంటే సిఐ గారు బైండ్ ఓవర్ చేశారమ్మా. బైండ్ ఓవర్ చేసిన తర్వాత 3 నెలలకి వాళ్ళు నా మీద ఏం చేశారంటే ఆడవాళ్ళ పక్షంగా అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెట్టి ఆ కేసు ఫైల్ చేసేసి ఎఫ్ఐఆర్ చేసేసి పేపర్లో వేశారమ్మా. సరే పేపర్లో వేస్తే నేను కొంచెం బరువుగా బతికేవాడిని.
పోలీసులు ఏమన్నారంటే ఇది మీరు స్టేషన్కి వెళ్ళాలి, తిరగాలండి, కొంచెం అమౌంట్ ఇస్తే మేము ఎగ్జెక్ట్ చేస్తాము, మీరేం చేయలేదు కనుక అని అంటే వాళ్ళు నా దగ్గర 35,000 తీసుకున్నారమ్మా పోలీస్ స్టేషన్ లో. అంటే నాకు అప్పుడు మలేరియా జ్వరం వచ్చి తీవ్రమైన ఇబ్బంది వ్యాధితో ఉన్నాను, ఎందుకు బాధపడతామని డబ్బులు ఇచ్చానమ్మా. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొంతకాలానికి నాకు నోటీస్ పంపించారు, కోర్టు నోటీసు మీ మీదకి. నేను కోర్టుకి వెళ్ళానమ్మా. కోర్టుకి వెళ్తే అవతల వాళ్ళు రాలేదు. అవతల వాళ్ళు రాకుండా వాళ్ళ అక్కడ కానిస్టేబుల్ ఏమన్నాడంటే మీరు వాళ్ళ ఫోన్ లో క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్తే వాళ్ళు కేసు ఎత్తేసుకుంటారంటే అని అన్నారమ్మా. నేను దరిదాపుగా 6 నెలలు ఆ కేసు మూలంగా బాధపడ్డాను, వ్యాధిగ్రస్తునే పూర్తిగా మరణపు అంచులకి వెళ్ళి తిరిగి వచ్చానమ్మా. నాకు 2.5 లక్షల రూపాయలు అప్పు అయిపోయిందమ్మా ఆ బాబతులో. పోలీసులు తినేసారు లోకల్లో. అయితే నేనేమన్నానంటే చెయ్యని తప్పుకు నేను క్షమాపణ చెప్పను అని చెప్పేసి నేను కోర్టులో కానిస్టేబుల్ ముందు గట్టిగా అడ్డం తిరిగానమ్మా. తిరిగితే వాళ్ళు కోర్టుకు రావట్లేదు, నేను వెళ్తున్నాను వస్తున్నాను, వాళ్ళు కోర్టుకు రావట్లేదమ్మా. ఇప్పుడు నేను ఏం చేయాలి? మీరు ఏదైతే అన్నారో పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చాననేసి, సార్ డబ్బులు ఇవ్వడం కూడా ఒక నేరమేనండి సార్. మీకు పోలీసు వాళ్ళు మిమ్మల్ని మిస్లీడ్ చేశారు కాబట్టి మీకు ఫండమెంటల్ రైట్ ఉంది. మీరు వాళ్ళ ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చి సేమ్ లోకాయుక్త అనేది ఒకటి మనకి ఉందండి, లోకాయుక్త ముందు మీరు పిటిషన్ పెట్టుకోవచ్చు. ఫలానా 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 ఆఫీసర్ నాతో ఇలా దౌర్జన్యంగా డబ్బులు తీసుకొని నన్ను ఈ ఫలానా కేసులో ఇరికిచ్చారు, మీరు ఏదైతే అన్నారో కానిస్టేబుల్ ఫోన్ చేసి నన్ను సారీ చెప్పమన్నారు అన్నారు, అతని మీద కూడా కంప్లైంట్ ఇచ్చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయించి యాక్షన్ తీసుకోవచ్చండి. మిమ్మల్ని ఇల్లీగల్ గా డిటెన్షన్ చేసి జైలుకు పంపించినందుకు సివిల్ దావా వేసేసి కంపెన్సేషన్ మీరు వసూలు చేసుకోవచ్చండి. ఓకే జడ్జి గారు, అలాగే 436, 437 సెక్షన్స్ కింద ఎలా బెయిల్ పొందొచ్చు? 436 అనేది బెయిలబుల్, అది 437 అనేది నాన్ బెయిలబుల్. 436 అనేది ఏంటంటే బెయిల్ ఈజ్ ఫండమెంటల్ రైట్. సెక్షన్ 436 కింద బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్ సిఆర్పిసి కింద. 437 అనేది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. నాన్ బెయిలబుల్ అఫెన్స్లలో అందులో 437లో కూడా మొట్టమొదట ఏముంటుందంటే పనిష్మెంట్ అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్. డెత్ ఉంటే ఆ రెండిట్లలో బెయిల్ అనేది ఇవ్వకూడదు అని ఉంటుంది. మిగతా వాటికి కొద్దిగా డిస్క్రిషన్ ఉంటుంది కోర్టుకు, వేరే అఫెన్సెస్ అంటే మరి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందా, తర్వాత అవన్నీ ముద్దాయి తోటి ప్రాపర్టీ రికవరీ ఏమైనా ఉందా, ముద్దాయి హ్యాబిచువల్ అఫెండరా. తర్వాత 437లో ఒకటి ఏముంటుందంటే కండిషన్స్ పెట్టి కూడా బెయిల్ ఇవ్వచ్చు కోర్టు. ఆ కోర్టు కండిషన్స్ కూడా ఎప్పుడు అంటే ప్రాపర్టీ అఫెన్సెస్, అఫెన్సెస్ అగ్నెస్ట్ హ్యూమన్ బాడీ, అఫెన్సెస్ అగ్నెస్ట్ స్టేట్, ఈ చాప్టర్ల కింద అప్పుడు అఫెన్సెస్ ఉంటే కోర్టు కండిషన్ బెయిల్ కూడా ఇస్తుందమ్మా. అంటే ఉమెన్ తర్వాత సిక్ వాళ్ళకు కూడా కొద్ది ఎగ్జామ్షన్ ఉంటుంది 437 కింద బెయిల్. అంటే సాధారణంగా బెయిల్ ఈజ్ ఎ రైట్, ఎక్సెప్షన్ ఈజ్ డినయల్. అది జస్టిస్ కృష్ణయ్య గారు 1977లోనే చెప్పారు. కాబట్టి మేము కూడా ఎక్కువ రోజులు ముద్దాయిలను జైల్లో పెట్టలేము, అది కూడా స్టేట్ ఎక్స్చేంజర్కే లాస్ అవుతుంది. కాబట్టి అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అనుకోండి, అలాగే ఛార్జ్ షీట్ ప్రొడ్యూస్ చేస్తారు, నాన్ అవైలబుల్ అయినా కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తోటి పోయినప్పుడు అయిపోయినప్పుడు అవన్నీ లోపల పెట్టాల్సిన అవసరం ఉండదు. అప్పుడు బెయిల్ ఇచ్చేస్తుంటాము. అయితే ఓన్లీ ప్రాపర్టీ హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, కొద్దిగా ప్రాపర్టీ రికవరీ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటుంది, ముద్దాయి రిలీజ్ అయితే అక్కడ విట్నెస్ను థ్రెటనింగ్ చేస్తాడు, కోర్టుకు రాడు, అటువంటి సందర్భంలో కొన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచుతాము. ఓకే. అలాగే ఇప్పుడు మన వరకట్న వేధింపుల కింద ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఎలా బెయిల్ పొందాలండి? వరకట్న వేధింపులు అయినప్పుడు ముద్దాయిలను అరెస్టే చేయకూడదని ఉందమ్మా. అది ఎందుకంటే ఆ 498 కింద 3 years ఇంప్రిజన్మెంటే ఉంటుంది కాబట్టి అరెస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. అరెస్టే చేయకూడదు. అరెస్ట్ అసలు 498లో ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది, అక్కడ ఉండే సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ ఉంటారు, ఇంటి పక్కల వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, తర్వాత ముద్దాయి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కోర్టు జ్యుడిక్షన్ దాటి ఉండరు. కాబట్టి అరెస్ట్ అనేది ఉండదు, ఛార్జ్ షీట్ వేస్తారు, 4 సమ్మన్లు వస్తాయి. అరెస్ట్ అనేది
అరెస్టే ఉండకూడదు. వాళ్ళ అంత హరాస్మెంట్ ఏమైనా చేసి అతను ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఈజీగా ఇస్తున్నారు. అసలు అరెస్ట్ చేసినా జడ్జి గారు వెంటనే బెయిల్ ఇస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం అరెస్టులు, బెయిలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.